మా ప్రభుని యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును అని వాగ్దానం పరిశుద్ధాత్మడు అతను తెలిసి ప్రార్థన చేసే వయసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం చేయించారని వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. ఇక్కడ మనం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తాం, బైబిల్ అయితే పూర్తి రాశారని దేవుని కృపవలన ఈ విధంగా చేస్తున్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు అనమాట. మన ప్రార్థన విశ్వాసరహితమైనదిగా విశ్వాసరహితమైనదిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనం స్వస్థపరిచే దేవుడు మన దేవుడు అనమాట. మనం ఏ బాధలో ఉన్నా కానీ ఏ అనారోగ్యత ఉన్నా కానీ స్వస్థపరిచే దేవుడు మన దేవుడు అనమాట. ఇక్కడ మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే మీ పాపములను ఒకరికొకరు ఒప్పుకొనుడి అంటున్నారు. మీరు స్వస్థతలు పొందినట్లు ఒకరు ప్రార్థన చేయడం అంటున్నారు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకం అనేది బహు బలము గలదై ఉండను అంటున్నారు అనమాట. ఇంకా మరి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో 17వ వచనం చూస్తే అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయంలను మాన్పెదను, ఇదే యెహోవా అని అంటున్నారు అనమాట. ఇంకా మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే అందుచేత మీరు మరి మీకు చెప్పినది ఏమనగా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నవన్నీ మరి పొంది ఉన్నామని నమ్ముడే అంటున్నారు. అప్పుడు మీరు మరి అది మీకు కలుగును అంటున్నారండి. అవునండి, మనము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మి అప్పుడు అడిగితే విశ్వాసంతో అవి మనం పొందుకుంటాం అంటున్నారు. మరి మీ గారితో దేవుడు మరి అన్ని ఆరోగ్యం కలుగజేస్తానని చెప్పారు కదండి. ఆ ఉదయం కూడా మనతో ఈనాడు మాట్లాడుతున్నారు అన్నమాట. మనకు ఆరోగ్యం కలుగజేస్తున్నారు, మన గాయాలు కడతానన్నారు, గాయాలను మనపుతానన్నాయి. మరి ఇది యెహోవా అంటున్నారు అన్నమాట. మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో అడిగితే తప్పకుండా దేవుడు కార్యం చేసేది దేవుడు మందిరం అనమాట. ఇంకా రోమపత్రిక మరి 15వ అధ్యాయం 1వ వచనం చూస్తే బలహీనుల గలవారమై మరి బలవంతులైన మనము మరి బలహీనతలను భరింపవలను, మన ఇష్టము మరి మన సంతోషము మరి పెట్టుకునకూడదని దేవుడు మాట్లాడతానమాట. ఈ వచనాలన్నీ కూడా మరి ఒకరికొకరు ప్రార్థన చేయడము, మరి విశ్వాసములో ప్రార్థించడము, మరియు మరి శారీరక మరియు ఆధ్యాత్మిక మరి స్వస్థత కోసము మరి దేవునిపై ఆధారపడము వంటి అంశాలను మరి హైలైట్ చేస్తాయి అన్నమాట. ఏలియా మరి మన వంటి స్వభావం కలవారే అనమాట. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తిగా ప్రార్థన చేయక 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదనమాట. అతడు మరలా ప్రార్థన చేయక ఆకాశం వర్షం ఇచ్చిందనమాట, భూమి తన ఫలం ఇచ్చిందనమాట. అందుకని మరి లేకున్న విశ్వాసము, అలాంటి విశ్వాసం మనకు కూడా కలిగి ఉండాలని దేవుడు ఈ ఉదాహరణ చెప్పారనమాట. నా సహోదరులారా, వీళ్ళు ఎవరైనా నిన్ను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించినలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పిపోయినని తాను తెలుసుకోవాలని అంటున్నారన్నమాట. మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయాలి అంటున్నారు. ఎవరికైనా సంతోషం కలిగినా అతని కీర్తన పాల్గొని అంటున్నారు. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా? అతని సంఘ పెద్దలను పిలిపించుకోలేను, వారి ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయగలను దేవుడు మాట్లాడనమాట. అప్పుడు విశ్వాసయుతమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరుస్తుంది అన్నారు. అతని పాపం చేసిన వాళ్ళకి పాప క్షమాపణ దొరుకుతుందని అంటున్నారు అన్నమాట. కదా అది అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నా అంటున్నారు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమే ఉన్నా అంటున్నారు. ఎందుకంటే మనం మహోన్నతైన దేవుని నివాసాలను చేసుకున్నాం కాబట్టి, సర్వశక్తిని విశ్రమిస్తున్నాం కాబట్టి మరి మనల్ని ఏమాత్రం విడవలేం, మన ఎన్నడూ ఎనపైనని అంటున్నారు దేవుడు. మన ఇద్దరు నుండి రోగం తొలగించి వేసి మనం ఎరిగిన ఐగుప్తులను కఠినమైన వ్యాధులను మనం దూరపరుస్తా అంటున్నారు. మరి దేవుని మహింపరిచి ఆయన మగతం చేసినవన్నీ కూడా నెరవేర్చక సమర్థుని రూఢికి విశ్వసించి విశ్వాసం వలన బలం పొందుకోవాలన్నమాట. రాబో కాలంలో మనకు మేలు కలుగుతుంది, నమ్మిక మాత్రం ఉంచమంటున్నారు. నమ్మిన నా మహిమను మీరు చూస్తారని అంటున్నారు అనమాట. చెమ్ముని దుర్దశను మరుస్తావు, దాటిపోయిన పాలు నీటిని జ్ఞాపం చేసుకుంటున్నావు, దాన్ని జ్ఞాపం చేసుకుంటావు అని దినం దేవుడు మాట్లాడుతానండి. ఇది వాగ్దానం
అందరి చేతులు నేను కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సరసక్మంతుల ఘనమైన నామకాల స్తుతున్నారని నేను మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నేను జ్ఞాపకం చేసుకుని నేను ప్రతి ఒక్క బిడ్డ అవసరం అక్కడ కోరుకోవచ్చండి. నేను చిన్నపిల్లలు జరిగింది దేశాలు తిరుగు నిర్దేవులు ఉద్యోగాలు తెచ్చండి. యువనస్తులు బలపరచండి. ఆర్థిక ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. ఆయన వేదం కొన్ని ఓదార్చండి. ఆయన కొన్ని వారిని లేకపోతే ఆయన లక్షల లక్షణ తెచ్చండి. ఆయన మీకు ప్రాణాన్ని మీ ఇష్టాన్ని మేము సిద్ధపడిన కొరకు చెప్పిన అతను బాగా తెచ్చమని మా ప్రభు పేరు ఇసుకుస్తూ ప్రసిద్ధమైన నడి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. మేము దీని ప్రార్థన మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలు మీ సహోదరి. God bless you.